హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది సబ్జెక్ట్ నేర్పిస్తారు, ప్రాక్టీస్ చేసుకోమని చెప్తారు పిల్లలకి. ఆ ప్రాక్టీస్ స్వర అకార సాధన ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాటి వల్ల మనకేమిటి ఉపయోగం అనేది ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా శృతి చెప్పుకుని సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. సా పా సా పా సా మనం బేసిక్ ఏం నేర్చుకుంటాం, సరళీస్వరాలు లెగించి మనం స్టార్ట్ చేస్తాం. ఎవరమైనా కూడా సరళీస్వరాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం మెయిన్ సబ్జెక్ట్ నుంచి మనం మొదలవుతుందో, సంగీతం ప్రారంభిస్తాము, ఆ స్వరం నుంచి అకార సాధన చేయటం నేర్చుకోవాలి. అక్కడి నుంచి ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పంటే, ఫస్ట్ ఈ 8 లెటర్స్ పలకటం నేర్చుకుంటే ఆ తర్వాత మిగతావన్నీ కూడా మనకి అవలీలగా పాడటానికి ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్వరం మీకు అకార సాధన ఎలా చేయాలో చూపిస్తాను. సరి గా మా పా ద ని సా సా ని ద ప మా గ రి సా. ఇప్పుడు మనం స్వరం పాడాం కదా, ఇదే స్వరాన్ని అకార సాధనలో పాడదాం. ఆ ప్రతి స్వరం కూడా ఫస్ట్ స్పీడ్లో ఇలా అకార సాధన ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు ఏ పాటైనా అందంగా పాడగలుగుతారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనకి పెద్ద పెద్ద సబ్జెక్టులోకి వెళ్ళినప్పుడు సంగతులు ఈజీగా వేయగలుగుతాం.